హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ అను 268 వ్లాగ్స్. ఇక ఈ వీడియో విషయానికి వస్తే మా బాబు కేశఖండన రోజు తీసిన వీడియో ఇది. ప్రజెంట్ మేమైతే ఇక్కడ నిర్మల్ డిస్టిక్ లోని కుంటాల గ్రామానికి అయితే వచ్చాము. ఇక్కడైతే గజ్జలమ్మ గుడి అయితే ఉంటుంది. గజ్జలమ్మ వారైతే మా ఇంటి దేవత అన్నమాట. మా పెద్ద బాబుకి కూడా ఇక్కడే ఎంటికలు తీసాము. అలాగే మా చిన్న బాబుకి కూడా ఇక్కడే వెంట్రుకలు అయితే తీస్తున్నాము. మా చిన్న బాబుతో పాటు మా బావ వాళ్ళ బాబు కూడా వెంట్రుకలు అన్నమాట. ఇద్దరివి కలిపి ఒకే రోజు తీస్తున్నాము. ఇద్దరికి నెలలైతే కలుస్తున్నాయి. ఒకేసారి ఫంక్షన్ అయిపోతుంది అన్న ప్లానింగ్ తో అయితే ఇద్దరం కలిపి ఒకే దగ్గర ఫంక్షన్ అయితే పెట్టుకున్నాము. ఇక టెంపుల్ దగ్గరికి అయితే చాలానే వచ్చాము. మా అన్న వదిన వాళ్ళు, మా తోటి కోడళ్ళు, వాళ్ళ పేరెంట్స్, అలాగే మా ఇద్దరు ఆడపడుచులు, మా ఇద్దరు బావలు, అత్తమ్మ, అందరం ఫ్యామిలీ మొత్తం అయితే వచ్చాము. అందరం ఉండడం వల్ల చెరొక పని చేస్తూ పనులన్నీ అయితే తొందరగా కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడైతే. ఇక అమ్మవారి దగ్గర అయితే బోనం చూపించి కోసే మేకలైతే ఇవి. ఇద్దరికి కలిపి 4 మేకలైతే కోస్తున్నాం అన్నమాట. మా పెద్ద బాబు వెంట్రుకలప్పుడైతే 2 మేకలు కోసాము. అలాగే ఫంక్షన్ కూడా ఇక్కడే టెంపుల్ దగ్గరే పూర్తిగా మొత్తం ఫంక్షన్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళాము సాయంత్రం. కానీ ఈసారి అలా కాదు. ఇక్కడ మేకలన్నీ కోసేసుకొని ఇంటి దగ్గర అయితే ఫంక్షన్ అన్నమాట. అంటే లంచ్ మొత్తం, ఫుడ్ మొత్తం చుట్టాలు వచ్చే వాళ్ళందరూ ఇంటి దగ్గరికే వస్తారన్నమాట. ఇక్కడైతే కొంచెమే మేము బోనం పూట నైవేద్యం కానీ వండుకొని దేవుడికైతే చూపించుకొని పూజ అవి చేసేసుకొని అయితే ఇంటి దగ్గరకైతే వెళ్ళిపోవాలని చకచకా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాము. ఇంటి దగ్గర ఫంక్షన్ పెట్టుకోవడం ఏమో కానీ ఈ గుడి దగ్గరికి వచ్చి నుంచి అన్ని హడావిడిగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని అయితే వెళ్ళాము. పాపం మా వాడికి ఇంత పెద్దగా ఉన్న వెంట్రుకలు అయితే ఈ రోజుతో తీసేస్తారన్నమాట. వాడి మొహం చూడాలి అప్పుడు ఎలా ఉంటుందో. ఇక గజ్జలమ్మ గుడి అయితే ఇది. గుడి అయితే ఈ మధ్యనే కొత్తగా రీసెంట్ గానే కన్స్ట్రక్షన్ చేశారు కొత్తగా. చాలా బాగుంది, విశాలంగా కూడా ఉంది. అలాగే వంటలు చేసుకోవడానికి కూడా అన్ని సౌకర్యంగా ఉండేటట్లయితే చేశారన్నమాట రీసెంట్ గానే. ఇక పూజకి సంబంధించినవన్నీ మా అత్తమ్మ పెట్టేసింది కాబట్టి ఇక్కడ పూజకైతే రెడీ అవుతున్నారు. మా సైడే వీటిని దొంతులు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారా అనేది కామెంట్ బాక్స్ లో అయితే షేర్ చేసుకోండి. ఆ దొంతులు ఎత్తుకునే వాళ్ళైతే ఇలా కంకణాలు కట్టుకొని కుంకుమ బొట్లు పెట్టేసుకొని అయితే ఎత్తుకోవాలన్నమాట. ఇక్కడ మా అత్తమ్మ అయితే వాళ్ళిద్దరికైతే కంకణాలు కడుతుందన్నమాట. వాళ్ళతో పాటు మా అందరికి కూడా కంకణాలు అవి కట్టేసి ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి పూజ అట్లా చేసి అయితే దొంతులు ఎత్తుకొని దేవత దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నైవేద్యం అన్ని చూయించుకొని అయితే అప్పుడు మేకలు అయితే కట్ చేయాలి. ఇక్కడ ఈ దొంతులు పెట్టే దగ్గర అయితే అన్ని మా అత్తమ్మ నానమ్మ చూసుకున్నారు. ఎందుకంటే వాటి గురించి ఎక్కువగా మాకేమీ తెలియదు. ఎక్కడ ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి అవేం తెలియదు. ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్ తక్కువ కదా, ఎప్పుడో ఒకసారి చేసుకుంటాము. మా పెద్ద బాబుకి వెంట్రుకలు తీసినప్పుడు ఈ దొంతులు తీసామన్నమాట. అయితే మళ్ళీ 5 years తర్వాత ఇప్పుడు తీస్తున్నాము. ఇంత లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇవి దొంతులు తీయడం దీని గురించి ఎక్కువగా ఐడియా ఉండదు కాబట్టి ఇంకా మళ్ళీ తెలిసి తెలియక ఎందుకు తప్పులు చేయడమా, తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం బెటర్ అని చెప్పి మా అత్తమ్మ నానమ్మ అయితే వీటి గురించి అన్ని చూసుకున్నారు. ఇక్కడ దొంతుల గురించి. ఇక్కడైతే నైవేద్యం చూపించడానికి ఆల్మోస్ట్ అన్ని రెడీ అయిపోయినట్లే. ఇక గుడికైతే వెళ్తున్నాము. హాయ్ చెప్తుంది కదా, తనే మా చిన్న ఆడపడుచు అనమాట. హాయ్ చెప్పు అంటే ఇక్కడ హాయ్ అయితే ఇంటి దగ్గర నుంచి రావటం అయితే చాలానే వచ్చాం. కానీ తీరా ఇక్కడ దొంతులు ఎత్తుకునే సమయానికైతే ఏ కపుల్ కూడా సెట్ కాలేదు. మా అన్న వదిన వచ్చారు కానీ మా అన్న వాళ్ళు ఎత్తుకుందామంటే మా అన్న మేనమామ కాబట్టి వెంట్రుకలు తీస్తాడు కాబట్టి ఎత్తుకోకూడదంట. ఇంకా వేరే వాళ్ళు ఎత్తుకోవాలి అంటే కొత్త బట్టలు పెడితే కట్టుకొని ఎత్తుకుంటారట. ఈ కొత్త బట్టల ఆచారం అయితే మా పెద్ద బాబుకి వెంట్రుకలు తీసినప్పుడు మేమేం పాటించలేదు. కానీ ఇప్పుడే కొత్తగా అనిపించింది. ఈ కొత్త బట్టలు అంటే దొంతులు ఎత్తుకునే వాళ్ళు కొత్త బట్టలు పెడితేనే ఎత్తుకుంటారు అన్నది మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో అయితే షేర్ చేసుకోండి. ఇంక ఇవన్నీ తలకాయ నొప్పి ఎందుకులే అని చెప్పేసి మా తోటి కోడలు వాళ్ళ పేరెంట్స్ అయితే ఎత్తుకున్నారు ఇక్కడ. ఇక నైవేద్యం చూపించడం అయిపోయిన తర్వాత అయితే మా బాబుకి ఇక్కడ వెంట్రుకలు అయితే తీస్తున్నాడు. పాపం మా అన్న వీడికి నేను ఎక్కడ తీస్తే తగులుతుందా అని భయంగా టెన్షన్ గా అయితే తీస్తున్నాడు. తీయనట్టయితే మెల్లమెల్లగా 5 కత్తెరలు అయితే తీశాడు. దాని తర్వాత ఈ మంగళతం తీస్తుంటే చకచకా పటాపట్ అన్ని లైన్ గా అయితే కట్ చేసేసాడన్నమాట. మా వాడు కూర్చున్నప్పుడు స్టార్టింగ్ లో బాగానే కూర్చున్నాడు. కుడుక తింటూ కొంచెం భలే ఎంజాయ్ చేసినట్టు చేశాడు. వాడి కాళ్ళ పైన వెంట్రుకలు పడుతుంటే తీరా అరగుండు అయిన తర్వాత ఇంకా ఏడుపు స్టార్ట్ చేశాడు. వాడిని పట్టుకోలేకపోయాను. ఒకే రకంగా ఏడుస్తూనే ఉన్నాడు. మళ్ళీ మా బావ అయితే వచ్చి వాడిని పట్టుకున్నాడు అన్నమాట. వాడి తలపై నుంచి వెంట్రుకలు పడుతున్నాయి కానీ ఆ కొడుకు అయితే అలా తింటూనే ఉన్నాడు.
మళ్ళీ మా బావ వచ్చిన తర్వాత వెంట్రుకలు పడుతున్నాయి కదా, ఆ కొడుకైతే వద్దు అని తీసేయమన్నాడు. కానీ వాడైతే పట్టుకొనే ఉన్నాడు. అలాగే ఈ ఎంట్రుకలు తీసేటప్పుడు ఏడిస్తేనే మంచిది అని చెప్పి కొంతమంది పిల్లలకైతే ఏడవకపోతే గిల్లి మరీ ఏడిపిస్తారంట. ఇది మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ బాక్స్‌లో అయితే షేర్ చేసుకోండి. ఆల్మోస్ట్ మేము పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని ఈ వెంట్రుకలు తీసేసరికంటే 11:30, 12 అట్లా అయింది. మళ్ళీ మేకలన్నీ కట్ చేసుకొని మేము ఇంటికి వెళ్ళేసరికంటే 1 అట్లా అయిపోయిందనమాట మధ్యాహ్నం. కరెక్ట్ మేము వెళ్ళేసరికి చుట్టాలు ఆల్మోస్ట్ కొంతమంది వచ్చేసి వెయిట్ చేస్తున్నారు. ఇంకా వెళ్ళేసి టకటక అక్కడున్న పనులైతే కొన్ని చూసుకున్నామన్నమాట. వాడి పైన పడ్డ వెంట్రుకలు ఎక్కడ వాడి నోట్లో వెళ్తాయా అని మా బావ తుడుస్తూనే ఉన్నాడు. ఇంకా మధ్యలో అయితే ఫోన్ కాల్ వస్తే మళ్ళైతే వెళ్ళిపోయాడన్నమాట. ఆల్మోస్ట్ అయిపోయొచ్చింది కానీ వాడు ఏడుపైతే ఆపుతలేడు. పాపం స్టార్టింగ్ కదా భయం పడుతుందేమో చాలానే ఏడ్చేశాడు. ఇక వెంట్రుకలు తీయడం అయిపోయిన తర్వాత అయితే బాబుకి స్నానం చేయించి కొత్త బట్టలు అవి వేసి గుడికి తీసుకువచ్చి అయితే దేవతకైతే మొక్కిచ్చి మళ్ళీ కుంకుమ అయితే పెడతారు. ఇప్పుడు వెంట్రుకలు తీసిన తర్వాతే కుంకుమ పెడతారు. అంటే ఇన్ని రోజులైతే మా బాబుకి కుంకుమ పెట్టలేదన్నమాట. పెట్టరు కూడా మా దాంట్లో. ఇక గుడి దగ్గర పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంటికైతే వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత పుట్టింటి వాళ్ళైతే కొత్త బట్టలు తీసుకొస్తారన్నమాట. ఇక్కడ మా అన్నయ్య అయితే మాకు కొత్త బట్టలు పెడుతున్నాడు. కొత్త బట్టలతో పాటు మా వాడికి రింగ్ కూడా తీసుకొచ్చాడు. ఇంకా పుట్టింటి వాళ్ళైతే ఏదో ఒకటి తీసుకొస్తారు కదా గోల్డ్, అట్లా అన్నమాట. మా పెద్దవాడికైతే అప్పుడు చైన్ చేయించారు. కానీ ఇప్పుడైతే మా చిన్నుడికైతే గోల్డ్ రింగ్ తీసుకొచ్చారు. ఇక అది పెద్దగా ఉండడం వల్ల మా చిన్నోడికైతే రావట్లేదు. అందుకే మా పెద్ద బాబు వేలికైతే పెడుతున్నాడన్నమాట మా అన్న. నేను తీసుకురమ్మని అయితే చెప్పలేదు. వాళ్ళ సంతోషంతో వాళ్ళే తీసుకొచ్చారు. చెప్పాలంటే అది తీసుకురండి, ఇది తీసుకురండి అని చెప్పే రకం కాదు నేను. ఏదైనా వాళ్ళకు తీసుకురావాలి అనిపిస్తేనే తీసుకురాని, లేదంటే లేదు అనుకునే రకం నేను. ఇక మా అన్నకి కూడా కొత్త బట్టలు అయితే పెట్టాము ఫ్యామిలీ అందరికి. ఇక ఫుడ్ విషయానికి వస్తే బగారా రైస్, ప్లెయిన్ రైస్, మటను, అలాగే చికెన్ ఫ్రై, ఇంకా నాన్ వెజ్ వాళ్ళకైతే పన్నీర్ కర్రీ, పాపడ్, సాంబార్, రసం అన్నీ చాలానే ఉండే అన్నమాట. వెజ్ వాళ్ళకైతే ఐటమ్స్. ఇక ఫంక్షన్కి అయితే మా ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశాను. వాళ్ళు కూడా వచ్చారు. అలాగే మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా మంది వచ్చారు. ఇంకా మా ఫ్రెండ్స్కి అయితే చాలా మందికి చెప్పలేదు. తర్వాత కాల్ చేసి మాకెందుకు చెప్పలేదా అని కూడా అన్నారు. కాకపోతే వాళ్ళు వస్తారో రారో అన్న ఫీలింగ్తోని, మళ్ళీ మ్యారేజ్ తర్వాత వాళ్ళ హస్బెండ్స్ పంపించవచ్చు పంపించకపోవచ్చు అన్న ఫీలింగ్తో అయితే నేను కొంతమందికే చెప్పాను. ఫంక్షన్లో ఎక్స్పెక్ట్ చేయని కూడా చాలానే జరిగాయి. కానీ ఏది జరిగినా మన మంచికే అని, ఇంకోసారి ఫంక్షన్ చేసినప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా చూడాలి అని ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక ఇదే మా బాబు కేశఖండన వీడియో. ఇంకా చాలా క్లిప్స్ ఉంటాయి కానీ అన్నీ మిస్ అయిపోయాయి. ఉన్న క్లిప్స్ మాత్రమే ఇందులో యాడ్ చేశాను. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.